వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. హై ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. మనకి ఇది 2750 డైమెన్షన్స్లో ఉన్న ప్రాపర్టీ. మనకి ఒక ప్రాపర్టీ వచ్చి రాంపల్లి, హైదరాబాద్లో లొకేట్ ఉంది, నియర్ ఆర్ఎల్ నగర్ అండి. మీకు చూడొచ్చు ఇల్లు అయితే ఎంత బాగా వచ్చిందో. మన ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా ట్రైన్గా చాలా నీట్గా వచ్చిందండి. వర్క్ కూడా అండి ఆర్ట్ వర్క్ అయితే చేయించారు. ఫ్రంట్ ఎలివేషన్లో చాలా బాగున్నాయండి. రెండు హౌసెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ఈ 2 హౌసెస్ అయితే మనకు అవైలబిలిటీ ఉన్నాయి. రెండు ఎలివేషన్ కూడా చూడొచ్చు, చాలా బాగా వచ్చినాయి. సో ఇంటి ముందున రోడ్ వచ్చి 25 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకు ఏదైతే 100 ఫీట్ రోడ్ అయితే ఉన్నదో, మనకు రాంపల్లి టు గట్కేశ్వర రోడ్ 100 ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. మీకు ఆడ వెహికల్స్ వెళ్తుంటాయి. ఆ వెహికల్స్ వెళ్ళేదే మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో మనకి ఈ యొక్క ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. చూడొచ్చు, మనకు ఇల్లు అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK వస్తుంది, ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK వస్తుందండి. మళ్ళీ లిఫ్ట్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఎంత పార్కింగ్ ఏరియా అండి మనకు చూడొచ్చు. బోరు సంపన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సెట్ బ్యాక్ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి. మనకు లాస్ట్లో వచ్చేసి లిఫ్ట్ ఆప్షన్ కూడా ఉంది, అవన్నీ కూడా చూపిస్తానండి మీకు. మీకు చూడొచ్చు, పాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి బెడ్రూమ్ హాల్ వస్తుంది, టీవీ యూనిట్ వస్తుంది, పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతా చూడొచ్చు. నార్త్ ఫేస్కి డోర్ కూడా వచ్చిందండి. సో మీకు హాల్ అయితే చాలా బాగా వచ్చింది. అలాగే మాస్టర్ బెడ్, మనకి డైనింగ్ ఏరియా స్పేస్ కూడా చాలా బాగా వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK వస్తుంది, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK వస్తుంది. విత్ లిఫ్ట్ ఆప్షన్ కూడా వస్తుంది. మనకు ప్రైస్ వచ్చేసి 1,35,00,000 చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. సో మనకు కిచెన్ దగ్గర కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ కూడా చూసుకోవచ్చు మీరు. ఓపెన్ కిచెన్ అండి. సో ప్రతి విండోకి కూడా మనకు గ్రానైట్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా వస్తుంది, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. సో ఇది కామన్ బాత్రూమ్ అండి. ఫుల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. సో మ్యాక్సిమం వర్క్ అంతా అయిపోయిందని, ఓన్లీ కలర్స్ ఒకటి పెండింగ్ ఉన్నది. సో ఎవరైతే మెయిన్ రోడ్ దగ్గరలో హౌసెస్ చూస్తున్నారో ఈ యొక్క ప్రాపర్టీని కన్సిడర్ చేయొచ్చండి. 150 గజాల్లో G+1 ప్రాపర్టీ. ఇల్లు అయితే చాలా బాగుంది, రోడ్డుకి చాలా దగ్గర ఉంటుంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ అండి. కంప్లీట్గా పాల్ సీలింగ్ డిజైన్ కూడా చేశారు బాత్రూంలో కూడా. సో మళ్ళీ ఒకసారి మనకు ఈ డీటెయిల్స్ అయితే ఇస్తానండి. మనకి ఒక ప్రాపర్టీ వచ్చేసి 150 గజాలండి, G+1 ఈస్ట్ ఫేస్ ఉంటుంది, 27-50 సైజ్ ఉంటుంది. మనకు 2300-2400 వరకు కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది. సో ఇల్లు చూడొచ్చు మీరు, చాలా నీట్గా వచ్చిందండి విత్ లిఫ్ట్ ఆప్షన్. సో మీకు లిఫ్ట్ ఆప్షన్ కూడా ఎక్కడ వస్తుంది కూడా చూపిస్తాను మీకు. సో మనకు లాస్ట్లో వచ్చేసి లిఫ్ట్ ఆప్షన్ వస్తుందన్నమాట. సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి. బోరు సంప అన్నీ కూడా ఉన్నాయి. సో మీరు అన్నీ చెక్ చేసుకొని మనకి ఈ ప్రాపర్టీని బై చేయాలనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే మన స్క్రీన్ మీద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి. అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం, అక్కడ కూడా అన్నీ కూడా క్లియర్గా చూద్దామండి. థ్యాంక్ యూ. ఇంకా మనకి బాల్కనీ ఏరియా అండి ఇది. సో బాల్కనీ స్పేస్ కూడా చూడవచ్చు, మన పాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడవచ్చు. చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ బాగా వచ్చినాయండి. సో అంతా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, మేజర్ వర్క్ అంతా. మీకు హౌస్ అంతా చూపిస్తాను అండి. మీకు లిఫ్ట్ ఎక్కడ వస్తుంది అనేది కూడా చూపిస్తాను. సో మనకి ఇక్కడ లిఫ్ట్ ఆప్షన్ అయితే వస్తుందండి. సో ప్రజెంట్ అయితే మనకు లిఫ్ట్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. ఫ్యూచర్లో మీరు లిఫ్ట్ కావాలంటే ఫిక్స్ చేయించుకోవచ్చు. మనకు 2 హౌసెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. చుట్టూ ఇల్లులు ఉన్నాయి. ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో. సో హాల్ సైజ్ కూడా చూడవచ్చు మీరు ఎలా వచ్చిందనేసి. సో హాల్ కూడా చాలా బాగా వచ్చిందండి. నార్త్కు డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. వాస్తు ప్రకారంగా అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయండి. సో ప్రతి విండో కూడా చూడవచ్చు మీరు, గ్రానైట్తో చాలా నీట్గా ఇచ్చారు. సో టీవీ యూనిట్ అండి ఇది.
ఇది డైనింగ్ స్పేస్ అండి. ఇక్కడ ఆర్ట్ డిజైన్ కూడా ఇచ్చారు, చూడొచ్చు మీరు. ఇది పూజారు. ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ వస్తుంది. ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా వస్తుందండి. సో ఇది వాష్ ఏరియా. ఇక్కడ వాష్ బేసిన్ ఉండి వస్తే 2 BHK వస్తుందండి. సో ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్, ఫుల్ టైల్స్ అండి పై వరకు. ఇది మాస్టర్ బెడ్రూమ్. సైజెస్ కూడా బాగా వచ్చినాయండి. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా బాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. సైజ్ కూడా చూడొచ్చు మీరు, ఫుల్ టైల్స్తో మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో ఇది కూడా చూడొచ్చు మీరు, ఫాల్ సీలింగ్ డిజైన్ అంతా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. సో స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్లో. సో ఓవరాల్గా మీరు హౌస్ చూడొచ్చండి ఎంత బాగా వచ్చింది అనేసి. మీకు లైట్స్ అన్నీ కూడా చాలా బాగా ఇచ్చారు. సో అలాగే మనకు పైన టెర్రస్ పై కూడా వెళ్ళి చూద్దామండి ఎలా వచ్చింది వర్క్ అంతా కూడా. మీకు మెయిన్ రోడ్ వ్యూ అంతా కూడా చూపిస్తాను. మీకు చుట్టూ ఇల్లు ఎలా కన్స్ట్రక్షన్ అవుతున్నాయో అవి కూడా చూపిస్తాను. మీకు గ్రానైట్తో స్టెప్స్ అయితే ఇచ్చారండి. లుక్ కూడా బాగా వచ్చింది. సో ఇది వచ్చేసి మనకు టెర్రస్ పైన అండి. ఇక్కడ చూడండి వాష్ ఏరియా ఇచ్చారు, 2 ట్యాంక్స్ పెట్టుకునే ప్లేస్ ఇచ్చారు, లిఫ్ట్ ఆప్షన్కి అక్కడ ఇచ్చారు. సో వెహికల్స్ వెళ్తున్నాయి కదండి. సో వెహికల్స్ వెళ్తున్నది మెయిన్ రోడ్ అనమాట. సో మెయిన్ రోడ్ దగ్గరలో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది. నాకు 2 హౌసెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ అని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.